హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా హర్వీలు. ఈరోజు వీడియో గోంగూర మటన్. సో ముందుగా ఈ గోంగూర మటన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హాఫ్ కేజీ మటన్, ఒక కప్పు గోంగూర, ఒక 3 ఆనియన్స్, ఒక చిన్న కొత్తిమీర కట్ట, ఒక 3 పచ్చిమిర్చి, ఒక స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా. ముందుగా కొత్తిమీరని కట్ చేసుకోవాలి, ఆనియన్స్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని వేడైన తర్వాత ఒక స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్, 5 కాజు, 5 బాదం వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేయిన తర్వాత గోంగూరను కూడా వేసి వేయించుకోవాలి. గోంగూర కూడా వేయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక యాలక్ వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. సో ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత నేను కారం, ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ధనియాల పొడి, కొబ్బరి పొడిని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. మటన్ ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ.
ఈ మటన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకొని కలుపుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని దించేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.